ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చిండు మనకి, ఏ వెక్టార్ ఇచ్చిండు, బి వెక్టార్ ఇచ్చిండు. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ అన్నాడు. ఫస్ట్ ఇచ్చింది రాయాలి. దానికంటే ముందు యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏంటంటే ఇచ్చిన దాంది ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ చేస్తే అయిపోతుంది. ఇది యూనిట్ వెక్టార్ ఫార్ములా. సో ఈయనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బి బార్ ఈక్వల్స్ టు 3i బార్ ప్లస్ j బార్. ఇక్కడ కే ఇవ్వలేడు, సో కే నువ్వు ఏమని రాసుకోవచ్చు, 0k బార్ అని గిట్ట రాసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏ బార్ ప్లస్ బి బార్ చేయాలి. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే రెండు వెక్టార్లను యాడ్ చేయాలి. ఏం చేయాలి, 1i ప్లస్ 3i 4i బార్ ప్లస్ 2 ప్లస్ 3 5j బార్ 3 ప్లస్ 0 ఇగో 2j బార్ ప్లస్ 1j బార్ 3j బార్. ఇగో ఇక్కడ ఎడిషన్ల కానే పోతుంది చూడండి, i బార్. సో 4i బార్ 2j ప్లస్ 1j 3j బార్ ప్లస్ 3 ప్లస్కే ఇక్కడ నేను ఎడిట్ చేయొచ్చు, కానీ ఎడిట్ చేస్తలే ఎందుకంటే తప్పు ఎడిట్ అవుతుందో మీకు గిట్ట తెలవాలి కదా, అందుకే ఎడిట్ ఏం చేస్తలే. ఇప్పుడు ఏంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ వీటి స్క్వేర్. సిక్స్టీన్ ప్లస్ 9 ఎంత అంటే 25 ప్లస్ 9 34 గింతే. ఇప్పుడు ఏంది, యూనిట్ వెక్టార్ అని రాస్తాం. ఇక ఆన్సర్ ఎంత బ్రో అంటే యూనిట్ వెక్టార్ని మనం క్యాప్ అండి నోట్ చేస్తాం. రెండింటికి క్యాప్ పెట్టుడు కష్టమవుతుంది అని చెప్పి పెట్టలేము అంతే. 4i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్ బై రూట్ 34. కొన్నిసార్లు ఇక్కడ మనకి 2 కామన్ వస్తే 2 కామన్ తీసేయాలి. ఇక్కడ అండర్ రూట్ ఏమైనా కామన్ ఉంటే కామన్ తీసేసి క్యాన్సిల్ చేసి అది ఇట్లా రాస్తాం. ఇక్కడైతే 433 ఉంది కాబట్టి మనకు కామన్ కిందే ఆన్సర్. ఈ ప్రాబ్లంలో పర్టికులర్గా ఇది ఎడిషన్ చేసేటప్పుడు చూసుకుంటే సెట్టిగా